ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమాల అడ్డాగా మారింది. దళారులదే రాజ్యమైంది. వాళ్లే ప్రతి డాక్యుమెంట్ కి రేట్ కడుతున్నారు. ముడుపులు అందితేనే డాక్యుమెంట్లపై స్టాంపులు వేస్తున్నారు. ఈ దోపిడీ దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అధికారులు బ్రోకర్ల మధ్య సాగిన కోట్ల రూపాయల దందా గుట్టు రట్టు చేశారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన దోపిడీ దందాపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలు అవినీతికి అడ్డు లేకుండా పోయింది. యథేచ్ఛగా అక్రమాల జాతర జరుగుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజు దాదాపు 80 నుండి 100 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్లలో జరిగే దోపిడీ దందా అంతా ఇంతా కాదు. కార్యాలయంలో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు ఒక్కటై అవినీతి దందాకు తెరలేపారు. రిజిస్ట్రేషన్ కు ఒక ధరను నిర్ణయించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్కారు భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక రేట్, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మరొక రేటు నిర్ణయించారు. ఇక అనుమతులు లేని లేఅవుట్లు, ప్లాట్లకు డిమాండ్ చేసి వేలల్లో, లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు అధికారులు, బ్రోకర్లు. ఇటీవల అక్రమాల దందాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అధికారులకు, డాక్యుమెంట్ రైటర్స్ కు మధ్య జరిగిన లావాదేవీలను అధికారులు పరిశీలించారు. అంతేకాదు, ఏ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరెవరికి యూపీఐ ద్వారా ఎంత చెల్లింపు చేశారో ఆధారాలు సేకరించారు. సంబంధిత డాక్యుమెంట్ రైటర్ల 6 సెల్ ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి కోట్ల రూపాయలను సొమ్ము చేసుకున్నారని అధికారులు గుర్తించారు. 2 ఏళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు తెలిపారు విజిలెన్స్ అధికారులు. భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత ప్రజలు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనేక అవకతవకలు జరుగుతున్న పరిస్థితి నెలకొని ఉన్నది. పేపర్లు అన్నీ సక్రమంగా ఉన్నా అధికారుల జేబు తడపందే పని కాని పరిస్థితి ఉన్నది. లేకపోతే చెప్పులు అరిగే వరకు సామాన్య జనాల్ని తిప్పించుకుంటున్న పరిస్థితి ఉన్నది. గతంలో కొందరిని సస్పెండ్ చేసినా ఇంకా వారి వ్యవహారంలో మార్పులు రాని పరిస్థితి ఉన్నది. ఏదన్నా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే ఖచ్చితంగా జేబు తడపాల్సిందేనన్నట్టు అధికారుల తీరు అనేది ఉన్నది. అన్యాక్రాంతమైనటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా మరి ఎన్నిసార్లు రైడ్ అయినా కూడా వాళ్ళు భయం లేదు, భక్తి లేకుండా కూడా వీరు రిజిస్ట్రేషన్ చేయడము. మరి దీంట్లో గరీబోలు ఏదైతే చిన్న సన్నకారు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోయి సర్వే చేసుకొచ్చి వాడు తీసిన ప్లాన్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మరి గవర్నమెంట్లో ఏం రూల్ తీసుకొచ్చారో ఏమో తెలియదు, కానీ ఎవరికి వారి ఇష్టానుసారంగా ప్లాన్ తీసుకోవడము, రిజిస్ట్రేషన్ చేయడం. అవినీతి అధికారుల దందాపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను కోరారు స్థానికులు.